మనం ఇప్పుడు వాస్తు వాస్తువులో ఆస్ట్రో వాస్తు గురించి నేర్చుకుందాం. ఆస్ట్రో వాస్తు అంటే ఏంటి? ఫస్ట్ మనం ప్రార్థన చేసుకుందాం. ఓం గురు బ్రహ్మ, ఓం గురు విష్ణు, గురుదేవో పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో సూర్యదేవాయ నమః. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆస్ట్రో వాస్తు గురించి. ఆస్ట్రో వాస్తు అంటే ఆస్ట్రాలజీ వాస్తువుని కలిపి ప్రొడక్ట్ చేయడమే, అంటే ఆ ఫలితాలను తెలుసుకోవడమే. అంటే ఒక ఆఫీస్ నుండే మన ఇంట్లో వాస్తు ఎలా ఉంది చెప్పడానికి ఆస్ట్రాలజీని ఉపయోగించుకోవడం అన్నమాట. కాబట్టి ఆస్ట్రో వాస్తు ప్రాముఖ్యత చాలా అడ్వాన్స్ టెక్నాలజీపై ఆధారపడి ఉన్నది. కాబట్టి మీరు ఇది గమనించాలి. రెండు, ఆ ఇది మన ప్రకృతి మీద పూర్తిగా ఆధారపడింది వాస్తు శాస్త్రం. ఆస్ట్రాలజీ అనేది ప్లానెట్స్ పైన పూర్వం నుంచి వస్తున్న శాస్త్రం. రెండు అతి పురాతనమైనది. ఇక్కడ మనం ఆస్ట్రో శాస్త్రం, ఆస్ట్రాలజీ అనేది అతి పురాతనమైనది. వాస్తు అనేది మనం ఇక్కడ విశ్వకర్మ సిద్ధాంతం ప్రకారంగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా కులంకుశంగా పరిశీలించి నేర్చుకుంటాం. ఆస్ట్రో వాస్తు సిద్ధాంత ప్రకారంగా ఎటువంటి డిమాన్స్ట్రేషన్ అంటే ఏ గోడలు తీసివేయడం కానీ, ఏవి ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పరివర్తన చేయడం కానీ జరగదు. ఎందుకంటే ఏదైనా సరే మన శరీర భాగంలో వచ్చే చిన్న చిన్న లోపాలకి మనం ఏ విధంగా ప్రత్యామ్నాయాలు ఎదుర్కొంటామో, ఆ అవయాన్ని తీయకుండా దానికి వైద్యం చేసుకుంటామో, ఆ వాస్తు శాస్త్రంలో కూడా విశ్వకర్మ ప్రణాళికలో ఈ విషయాలన్నీ చెప్పబడి ఉన్నవి. కాబట్టి ఫస్ట్ మనం ఇంట్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే 8 దిక్కులు. 8 దిక్కుల్లో మెయిన్ ప్రథమ దిక్కులు 4, విదిక్కులు 8, వాటికి 16, ఇంకొక 8 ఉపదిక్కులు అంటే సప్సం దిక్కులు కూడా ఏర్పడి ఈ వాస్తు శాస్త్రం విశ్వకర్మ ప్రణాళిక వాస్తులో ఇచ్చిన ప్రణాళిక ప్రకారంగా మనకి 16 దిక్కులు ఏర్పడతాయి. 16 జోన్లు అంటారు, 16 దిక్కులు. ఈ 16ని 2 భాగాలు చేస్తే 32 దర్వాజా అంటే డోర్స్ పొజిషన్స్ వస్తాయి. పెద్ద ఇళ్ళకైతే. చిన్న ఇళ్ళకైతే అది కంజెస్టెడ్, 2-3 డోర్స్ కలిపి ఒకే దీనికి వస్తుంది. ఇందులో ప్రథమంగా మనం ఒక గృహం నిర్మించుకునేటప్పుడు, మనం శంకుస్థాపన చేసేటప్పుడు బ్రహ్మ ఉద్భవించును. ఆ బ్రహ్మ తర్వాత మరో 4 దేవతలు ఉద్భవించును. వారు ఎవరంటే బుధర్, ఆర్యమ, వివాష్మాన్, మిత్ర. ఈ 4 దేవతలకు ఉద్భవించును. ఎప్పుడు అంటే మన గృహాన్ని 4 అడుగులు పైదాకా నిర్మించినప్పుడు ఇవి ఉద్భవించును. తర్వాత అదే విధంగా అంటే ఒకప్పుడు గోడల పైకి లేపి గృహాన్ని నిర్మించేవారు. కానీ ప్రస్తుత కాలంలో గృహము కంటే ముందే ఏమిటి స్లాబ్ వేసేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కాలమాన పరిస్థితుల ప్రకారం అన్నివి మారిపోతూ ఉంటాయి. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే స్లాబ్ వేసేటప్పటికి మనం గృహములో మరొక అష్టదేవతలు ఉద్భవిస్తారు. ఆ అష్టదేవతలు ఎవరు అంటే అపవస్త, సవిత, సవిత్ర, ఇంద్ర, జయ, రుద్ర, రాజయక్ష్మ. ఈ అష్టదేవతలు కూడా ఉద్భవిస్తారు. ఆ విధంగా ఇల్లంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మన ఇంట్లో 45 దేవతల యొక్క వాస్తు పురుషుడు ఉంటాడు. వాస్తు పురుషుడు గురించి నేను ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు. ఎందుకంటే సముద్రమంతన సమయంలో ఉద్భవించిన వ్యక్తి వాస్తు పురుషుడు. ఆ వాస్తు పురుషుడు పుట్టిన తర్వాత తనకి అధిక ఆకలి వలన దొరికిన వస్తువులన్నీ తినేస్తుంటే దేవతలు, రాక్షసులు అందరూ బ్రహ్మని వేడుకొనగా తను
తన పుత్రులుగా స్వీకరించి తనకి ఆకలి తీర్చుటకు వరం ఇచ్చుతనని చెప్పి తనని ఆ బెల్లకిల్లగా పడుకున్నప్పుడు ఈ 45 దేవతలను తనపై కూర్చోబెట్టి ఉన్నాడు. కాబట్టి వాస్తు పురుషుడు అంటే మీరు ఏ రోజైతే మీ ఇంట్లో గృహప్రవేశం చేసి అతనికి సంతృప్తికరంగా ఆహారం ఇస్తారో అక్కడి నుంచి ఈ దేవతలందరూ మీ ఇంట్లో ఎస్టాబ్లిష్ అవుతారు. ఎలా అవుతారు అంటే మీరు ఊహించుకున్నట్టు తూర్పు ఇటు, దక్షిణం ఇటు, ఉత్తరం ఇటు, పడమటి ఇటు, ఆగ్నేయం ఇటు అన్న భావనను మీరు విడనాడండి. మనకి ట్రూ నార్త్ అంటే కంపాస్ ద్వారా లేదా జియోగ్రఫీ నార్త్ ద్వారా చూసుకున్న నార్త్‌ని తీసుకొని మీ ఇంటిలో ఈ దేవతలను కొలువు తీర్చుకుంటే సరిపోతుంది. అంటే వీళ్ళని దోష నిర్మూలంగా అంటే వాళ్ళ స్థానంలో ఏదుండాలో ఆ వస్తువులను మాత్రమే ఉంచుకున్నప్పుడు మీకు మీ ఇంటిలో దోషం రాదు. మీరు ఎటువంటి వాళ్ళ యొక్క ఇవి ఇంబాలెన్స్ చేసిన ప్రాబ్లమ్స్ వస్తాయి. అందులోనే ప్రథమమైనది పంచతత్వం. పంచతత్వంలో ఎలాగా బ్యాలెన్స్ చేసుకుంటాము అంటే మన శరీరంలో ఉన్నవి కూడా పంచతత్వములు. ప్రతి ప్రాణిలోనూ పంచతత్వములు ఉంటాయి. ఎందుకంటే నీరు లేనిదే జీవనం వెళ్ళదు. కర్ర అంటే మన శరీరం లేనిదే మనం జీవించలేము. మనలో ఆత్మ అంటే ఫైర్ లేనిదే, అగ్ని లేనిదే మనలో జీవన ప్రక్రియ జరగదు. భూమి అంటే మనకు శరీరం లేనిది ఒక స్థిరత్వం ఉండదు. అలాగే లోహం అంటే మన బోన్స్ అవి ఇవి అన్నీ ఉన్నప్పుడే అది సంపూర్ణంగా ఒక పంచతత్వాలలో బ్యాలెన్సింగ్‌గా వెళ్తుంది. ఇది మన యొక్క బాడీకైనా సరే, మన గృహానికైనా సరే ఇది వర్తిస్తుంది. కాబట్టి మనము ఇందులో ఒక ప్రథమ భాగంగా పంచతత్వాల గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత 45 దేవతల గురించి విశదీకరించుకుందాం. ముందుగా 5 ఎలిమెంట్స్. 5 ఎలిమెంట్స్ అంటే పంచతత్వములు. అందులో ప్రథమంగా నీరు. నీరు యొక్క తత్వం ఏంటి? ఒక దగ్గర ఉండదు. వేవీ తత్వం. ఒక ప్రదేశం నుండి పల్లంగా వెళ్ళిపోతుంది. నీరు పల్లం వెలుగును. అలాగా నీరు పల్లానికి వెళ్ళిపోతుంది. నీరు ఏం చేస్తుంది? కర్ర అంటే చెట్టుని ఉద్భవిస్తుంది. అంటే నీరు ద్వారా కర్ర పుడుతుంది. ఆ కర్రని మనం కర్ర అంటే ఇది హెయిర్. అంటే కర్రకు కావాల్సింది ఏంటి? దాని ప్రాణవాయువు ఎయిర్, వాటర్, తర్వాత కర్ర, వుడ్. ఇంగ్లీష్‌లో వుడ్. తర్వాత ఫైర్. ఫైర్ అనేది అగ్ని. అగ్ని లేనిదే అంటే మనకి అగ్ని అంటే మనీని మనం అగ్నితో చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది లేనిదే మన జీవనం ఉపాధి జరగదు. అలాగే భూమి. భూమి అంటే మనకి స్థిరత్వం. ఒక దగ్గర మనం స్థిరత్వాన్ని ఏర్పరచుకున్నప్పుడు మనలో ఇన్‌స్టెబిలిటీ ఎలా ఉంటది? నీరు వల్ల ఉంటది. అది ఏర్పడుతుంది. అక్కడ ఈ భూమి ద్వారా మనకి లోహం ఏర్పడుతుంది. ఈ భూమిలోంచి తీసిన మట్టి ద్వారా మనం లోహాన్ని ఏర్పరచుకోవచ్చు. అంటే నీరు కర్రని జనరేట్ చేస్తుంది. కర్ర అగ్ని జనరేట్ చేస్తుంది. అగ్ని కాలి బూడిదై భూమిని జనరేట్ చేస్తుంది. భూమి నుండి లోహం ఉత్పత్తమవుతుంది. ఈ లోహంని కరిగించినప్పుడు నీరు ఏర్పడుతుంది. ఈ విధంగా ఆవిరి నీరు ఏర్పడుతుంది. ఇది సైకిల్. నీరు అగ్ని ప్లేస్‌లో వచ్చినప్పుడు కంట్రోల్ అయిపోతుంది. అదే అగ్ని లోహం మీదకెళ్ళినప్పుడు బంధించబడుతుంది. అలాగే కర్ర భూమి మీదకి వచ్చినప్పుడు క్రియేట్ అంటే పెరుగుతుంది. భూమి పెరుగుతుంది. అలాగే ఈ భూమి వెళ్ళి నీరు గాని వస్తే అప్పుడు ఏమవుతుంది? అది భూమి మెత్తబడిపోయి డిస్టర్బ్ అవుతుంది. అంటే నీరుని భూమి క్రియేట్ చేస్తుంది. కానీ భూమి నీరుని ఇబ్బంది పెడుతుంది. అలాగే లోహము కర్రని కట్ చేస్తుంది. కానీ అగ్ని లోహాన్ని అంటే నిరోధిస్తుంది. ఇది సైకిల్ ఆఫ్ క్రియేషన్, సైకిల్ ఆఫ్ ఇన్సులేషన్ కింద వస్తుంది. అంటే ఒక దానిని పెంచడము, ఓవర్‌కమ్ చేయడము, తగ్గించడము, కంట్రోల్ చేయడము. ఈ చక్రం మీకు చూపిస్తున్న దాంట్లో ఉన్నది. నీరుని అంటే వాటర్ కలర్ బ్లాక్ ఆర్ బ్లూ, నేవీ బ్లూ. కర్ర గ్రీన్, ఎయిర్ బ్రౌన్. అగ్ని ఫైర్ ఆర్ పింక్. భూమి యెల్లోకి సంబంధించినది. లోహము వైట్ కలర్.
సిల్వర్ కలర్. వీటికి ఈ కలర్స్ ద్వారా మన ఇంట్లో ఎటువంటి ఇన్‌బ్యాలెన్స్ అయిన రెమెడీస్‌లో కూడా మనం వాడుకుంటాం. ఇది మనకి పంచభూతాలను మన ఇంట్లో బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే, అంటే ఒక దిశ పెరిగినప్పుడు ఆ దిశని తగ్గించుకోవడం ఎలా అంటే కలర్స్ ద్వారా తగ్గించుకోవచ్చు. ఇంకొక పెంచుకోవడం ఎలాగంటే కలర్స్ ద్వారానే పెంచుకోవచ్చు. ఇది రెమెడీస్‌లో ఈ 5 ఎలిమెంట్ వాస్తులో చాలా ఇంపార్టెంట్‌గా ఉపయోగపడుతుంది. అదే విధంగా వాటర్‌కి సంబంధించినది అల్యూమినియం. అల్యూమినియం మెటల్స్ ద్వారా దాన్ని పెంచుకోవడం గాని, తగ్గించుకోవడం గాని చేసుకోవచ్చు. అలాగే కర్ర అంటే వుడ్. వుడ్‌ని మనం ఎస్ఎస్ 303 అంటే స్టెయిన్‌లెస్ స్టీల్ దాని యొక్క లోహం. దాని ద్వారా దాన్ని పెంచుకోవడం గాని, తగ్గించుకోవడం గాని జరుగుతుంది. అలాగే అగ్ని. అగ్ని అంటే కాపర్. కాపర్ ద్వారా మనం దాన్ని తగ్గించుకోవడం గాని, పెంచుకోవడం జరుగుతుంది. భూమి. భూమి అంటే బ్రాస్ అంటే కాపర్ అంటే రాగి, బ్రాస్ అంటే ఇత్తడి. ఇక్కడ భూమిని బ్రాస్ ద్వారా పెంచుకోవడం గాని, తగ్గించుకోవడం గాని మన రెమెడీస్‌లో వీటిని వాడుకుంటాం. అలాగే లోహం అంటే ఐరన్. ఐరన్ మెటల్‌ని మనం ఇనుముని ఇక్కడ మనం ఉపయోగించుకుంటాం. ఈ విధంగా ఈ పంచతత్వాల బ్యాలెన్స్‌లో మనకి 5 రకాలైన లోహాలు ఉపయోగపడతాయి. అదే విధంగా మనకి ఒక తత్వాన్ని ఇంప్రూవ్ చేయాలంటే దానికి ఒక ఆకారం గూడా ఉంటుంది. నీరన్నది వేవి తత్వం. ఎయిర్ అన్నది రెక్టాంగులర్ తత్వం. అగ్ని అన్నది ట్రయాంగిల్. భూమి అనేది స్క్వేర్. లోహం అనేది సర్క్యులర్. ఈ యొక్క ఆకారాలతో కూడా మన గృహంలో బ్యాలెన్స్, ఇంబాలెన్స్ అవుతుంది. మనకు తెలియక ఈ ఆకారాలని మనం ఒక దగ్గర నుంచి ఒక రకం లోహాలతో కలిపి గాని పెట్టుకుంటే దోషాలను నివారించుకోవచ్చు. ఇది కాబట్టి ముందు ముందు మన క్లాసుల్లో వీటి గురించి వివరంగా మనం చెప్పుకోవచ్చు. ఇది కాకుండా వీటికి వాటికి వాటి విషయాలను పెట్టి మీకు ఆల్రెడీ నీరంటే ఏంటి, వుడ్ అంటే కర్ర అంటే ఏంటిది, కర్ర అంటే ట్రీస్, ట్రీ నుంచి వస్తుంది అంటే అక్కడ ట్రీస్ అంటే తూర్పుని చెట్లు మరీ పెద్ద పెద్ద చెట్లు కాకుండా పొడవుగా వెదిగేవి మంచి చెట్లు పెట్టుకోవచ్చు. అలాగే ఉత్తరాన్ని కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా అగ్ని అంటే అది వీటిలన్నిటిలో మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు, ప్రతి ఆర్టికల్లు మన జీవన శైలి మీద ప్రభావం చూపిస్తుంది. మనకి ప్రతిది హెల్త్, వెల్త్, మ్యారేజ్, మనం చేసే ఉద్యోగంలో లాభాలు, నష్టాలు, మన కోర్టు కేసులు, మన విదేశీయానాన్ని ప్రతి దాన్ని మనం మన ఇంటిలో ఉండే ఈ 16 జోన్‌లను కంట్రోల్ చేసుకోవడం ఈ పంచతత్వాల ద్వారా దాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. మన జాతకంలో ఉన్న దానిని కొంతవరకు మనకి దేవుడిచ్చిన కొంతవరకు అవకాశాన్ని మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. ఇది ఈ చార్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అంటే పంచతత్వాలు మన జీవితంలో 100కు 100% ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఈ యొక్క చార్ట్ ఉద్దేశ్యం ఏంటంటే అగ్ని నీరుని ఇన్సులేషన్ చేస్తుంది. భూమి నీరుని కంట్రోల్ చేస్తుంది. నీరు కర్రని జనరేట్ చేస్తుంది. క్రియేట్ చేస్తుంది. అదే జనరేట్ చేస్తుంది. కర్రని భూమి ఇన్సులేట్ చేస్తుంది. లోహం కంట్రోల్ చేస్తుంది. అగ్ని జనరేట్ చేస్తుంది. అంటే క్రియేట్ చేస్తుంది. అగ్గి నీరు కంట్రోల్ చేస్తుంది. లోహము ఇన్సులేట్ చేస్తుంది. అంటే దాని బలాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఇది అగ్గి భూమిని జనరేట్ చేస్తుంది, క్రియేట్ చేస్తుంది. భూమిని కర్ర కంట్రోల్ చేస్తుంది. నీరు ఇన్క్రియేట్ చేస్తుంది. భూమి లోహాన్ని జనరేట్ చేస్తుంది, అంటే క్రియేట్ చేస్తుంది. లోహము అగ్ని ద్వారా కంట్రోల్ అవుతుంది. లోహం ద్వారా ఇన్సులేట్ అవుతుంది. నీరుని జనరేట్ చేస్తుంది, క్రియేట్ చేస్తుంది. ఇది పంచతత్వాల యొక్క ప్రక్రియ. ఇది మనం తెలుసుకొని మన ఇంట్లో దీన్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటే, ఆ బ్యాలెన్సింగ్ ద్వారా మన ఇంట్లో యొక్క మార్పుల ద్వారా మనకు దోషాలను నివారించుకొని, మన జాతక చక్రంలో ఏ విధంగా దోషం ఉంటుందో, మన ఇంట్లో కూడా ఆ యొక్క జోన్స్ అంటే ఆ దిక్కులు, విదిక్కులు లో ప్రాబ్లమ్ ఉండడం వల్ల మనకు కష్టాలొస్తాయి. కాబట్టి మనం
హ్మ్. మార్పులు, చేర్పులు చేసుకున్నప్పుడు ఆర్టికల్స్‌ని ఒక దగ్గర నుంచి ఒక దగ్గర మార్చినప్పుడు, మనకి జరిగే దశ అంతర్దశలను వీటితో బ్యాలెన్సింగ్ చేసుకొని ముందుకెళ్తే మన జీవితంలో చాలా అద్భుతమైన రిజల్ట్స్ తీసుకొని రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు దీని గురించి హ్మ్, ఆస్ట్రో వాస్తు అనేది నేర్చుకున్నప్పుడు హ మీరు ఫలితాలను అతి సునాయాసంగా చెప్పగలరు. ఎందుకంటే, మనం ఇప్పుడు ఆస్ట్రోవాస్తునే కాదు, రాబోయే రోజుల్లో కృష్ణమూర్తి పద్ధతి ద్వారా ఆస్ట్రాలజీలో మనం అద్భుతాలను ఎలా నేర్చుకోవాలి, ఎలా ప్రిడిక్ట్ చేయాలనేది కూడా మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇది ప్రథమ క్లాస్ కాబట్టి ఆస్ట్రో వాస్తులో 5 ఎలిమెంట్ పంచతత్వాలను మనం క్షుణ్ణంగా అర్థం చేసుకొని, వాటి యొక్క యాట్రిబ్యూషన్ మనం తెలుసుకొని, మన ఇంట్లో ప్రయోగించుకున్నప్పుడు, మన ఇంట్లో హెచ్చుతగ్గులు అంటే ఒక దిశ పెరిగినప్పుడు దాన్ని ఎలా తగ్గించాలి? తగ్గినప్పుడు మనం ఎలా పెంచుకోవాలి? ఒక దిశకి సంబంధించిన వస్తువేది? ఇంకొక దిశకి సంబంధించిన వస్తువేది? మనం ఈట్లి ద్వారానే ప్రతి విషయాన్ని మనం జనరేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు మన ఇంట్లో టాయిలెట్స్ అనేవి ఉండేవి కాదు. మనం బయటికి వెళ్లి మూత్ర విసర్జన చేసి వచ్చేవాళ్ళం. కావున ఈనాడు మన యొక్క జీవనశైలిలో మార్పులు వచ్చినప్పుడు కావున కొన్ని ప్రదేశాల్లోనే మనం ఈ టాయిలెట్స్‌ని నిర్మించుకోగలం. అలాగే అగ్గి ఫైర్ జోన్స్‌లో మాత్రమే మనం కిచెన్ పెట్టుకోవడం మంచిది. అలాగే ఏదైతే ఎర్త్ జోన్స్‌లో మనం డిస్పోజల్ జోన్‌లో కనుక ఎర్త్ జోన్‌లో పడుకున్నప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది. మన ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. డిస్టర్బ్ అండ్ ఓవర్ థింకింగ్, అనలైజేషన్ లో మోడ్స్ జోన్స్‌లో మనం పడుకుంటే మన యొక్క జీవన విధానంలో అనారోగ్యానికి గురై మనం డిప్రెషన్‌లోకి వెళ్లి ప్రాబ్లమ్స్‌ని కొని తెచ్చుకుంటాం గాబట్టి, ఆస్ట్రో వాస్తుని తెలుసుకోవడం, నేర్చుకోవడం చాలా అతి ముఖ్యమైనది. కాబట్టి ఆస్ట్రాలజీ వచ్చిన వారికి ఆస్ట్రో వాస్తు చాలా సింపుల్‌గా అర్థమవుతుంది. కాబట్టి ఇది అడ్వాన్స్ శాస్త్రం. కాబట్టి ప్రతి ఒక్కరు దీని మీద దృష్టి పెట్టి, మీ ప్రిడిక్షన్‌లో మార్పులు, చేర్పులు చేసుకొని, అతి సునాయాసంగా మీరుండే మీ ఆ ఆఫీస్ నుండే మీ వద్దకు వచ్చిన క్లయింట్స్ యొక్క స్థితిగతులను వాళ్ళ ఇంట్లో ఉండే దోషాలను కూడా మీరు వాస్తుని కూడా చెప్పగలిగే పరిస్థితి శక్తి మీకు లభిస్తుందని నా ఉద్దేశం. ఇంతటితో ఈ వీడియోని నేను సమాప్ ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ జై హింద్.